నమస్తే జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్ లో బ్రష్ లీడర్స్ ప్రెస్ మీట్. శ్రీ పొంగులేటి సుధాకర్ రెడ్డి బీజేపీ తమిళనాడు అండ్ కర్ణాటక రాష్ట్ర కో ఇన్ఛార్జ్ మీడియాతో ప్రసంగించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు శ్రీ ఎం మనోహర్ రెడ్డి ప్రెస్ మీట్. డిఎంకే ఎంపీలకు స్టాలిన్ కీలక ఆదేశాలు. తెలంగాణ భవన్ లో బ్రష్ లీడర్స్ ప్రెస్ మీట్. తక్షణమే అమలు చేస్తామనేటువంటి హామీ. ఇవాళ 22 మాసాలు గడిచిన తర్వాత అనేక లోపభూయిష్ట విధానాలను అవలంబించి ఆట ఎక్కడ మొదలైందో మళ్ళీ అక్కడికి తీసుకొచ్చినటువంటి నిర్వాహకం కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మనమంతా చరిత్ర చదువుకున్నాం. చరిత్రలో ఏం చదివినాం? కొలంబస్లు, వాస్కోడిగామాలు అనేక దేశాలను, ద్వీపాలను కనుగొన్నారని. ఆ రోజు అదొక సాహసయాత్ర. అంతకుముందు ఎవరు కూడా కనుగొన్నటువంటి దాఖలాలు లేవు. అటువంటి పరిస్థితులలో వారు వాళ్ళ ప్రాణాలకు తెగించి అనేక రవాణా మార్గాలను కనిపెడితే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు న్యాయం జరగడానికి స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ ఉన్నప్పటికీ దాన్ని రకరకాలుగా నీరుగార్చి బీసీల మనసులలో గుణపాలు దింపుతూ ఉన్నది. పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమాన్ని ప్రారంభించినప్పుడు కొద్దిమంది వ్యక్తులకు తప్ప ఎవరికి కూడా తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతుంది అనేటువంటి నమ్మకం లేకుండే. అటువంటి పరిస్థితుల్లో ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం సాధ్యమైనప్పుడు తెలంగాణలో బీసీలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి స్పష్టమైనటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ద్రోహం చేస్తున్నది. ఒకవైపు ఎన్నికలు జరుపుతున్నట్టు, మరొక వైపు కొందరిని కోర్టుకు ప్రోత్సహించి నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ముమ్మాటికి దేశానికి స్వాతంత్రం సంపాదించబడిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా బీసీల పట్ల కుట్రపూరిత, వివక్షపూరిత, విశ్వాస ఘాతుక నీచానికి ఒడగట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ దేశంలో కాంగ్రెస్ పరిపాలించినటువంటి కాలంలో కులగణన చేసినటువంటి దాఖలాలు లేవు. బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసినటువంటి దాఖలాలు లేవు. బీసీ 50 దేశంలో 60% ప్రజలుగా ఉన్నటువంటి బీసీలకు వాళ్ళకు వాటా దక్కడంలో కానీ, రాజ్యాధికారంలో కానీ తీవ్రమైనటువంటి అన్యాయం చేసి ఈరోజు కూడా ఆ అన్యాయ పరంపరనే కొనసాగిస్తూ ఉన్నది. కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లతో పాటు సప్లైన్కు చట్టబద్ధత తీసుకొస్తామన్నారు. తర్వాత సంవత్సరానికి 20,000 కోట్ల చొప్పున 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు కేటాయిస్తామన్నారు, ఖర్చు చేస్తామన్నారు. ఇప్పటికీ వాళ్ళు 2 బడ్జెట్లు ప్రవేశపెట్టిన 3వ బడ్జెట్కు దగ్గర పడతా ఉన్నాం. లెక్క ప్రకారంగా 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి ఇంకా 2 నెలలు 3 నెలలు. శ్రీ పొంగులేటి సుధాకర్ రెడ్డి బీజేపీ తమిళనాడు అండ్ కర్ణాటక రాష్ట్ర కో ఇన్ఛార్జ్ మీడియాతో ప్రసంగించారు. రామచంద్రరావు గారి అధ్యక్షతన మొట్టమొదట పదాధికారుల ఆఫీస్ పేర్ల యొక్క మీటింగ్ని పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలతో పాటు కేంద్ర కమిటీ ఇచ్చినటువంటి అనేక సేవాపక్ష కార్యక్రమాలతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందింది. 6 గ్యారెంటీలు, 420 హామీలతో ప్రజల చెవుల్లో పూలు పెట్టి కర్ణాటక బాటలో
ఎట్లయితే కర్ణాటకలో ఫెయిల్ అయ్యారో 5 గ్యారెంటీలు ఇచ్చి అదే గ్యారెంటీల పేరుతో ఇక్కడ తక్కుటమార గజకర్ణ మాటలతో ఈరోజు రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు నిరుద్యోగుల్ని మోసం చేశారు, రైతాంగాన్ని పూర్తిగా వాళ్ళని విషమ పరిస్థితుల్లో నెట్టేశారు, పూర్తిగా అమలు చేయలేదు రుణమాఫీ. మరి 1 తులం బంగారం ఇస్తామని చెప్పి మహిళలను మోసం చేశారు. ఈ రకంగా యూత్ పాలసీ అని చెప్పి మరి గందరగోళంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క పోస్టుల వ్యవహారం కూడా గందరగోళం చేశారు. ఈ రకంగా ఎక్కడా కూడా కాంట్రాక్టర్ రాజ్యం తప్ప, బినామీల రాజ్యం తప్ప ప్రజాపాలన పేరుతో ప్రజా కంటక పాలన. ఈరోజు అది యూరియా కొరతగా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అటు కేంద్రంలో జననాయకుడు విశ్వనాయకుడిగా భారతదేశాన్ని 11 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్గా కొనసాగుతూ ఈరోజు మరి పెద్ద ఎత్తున ఒక గుడ్ గవర్నెన్స్ ఇచ్చి సుపరిపాలన చేసుకుంటూ ముందుకు పోతున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున భారతదేశ చరిత్రలో లేని విధంగా ప్రజాస్వామ్య భారతదేశంలో జిఎస్టీ రిలీఫ్ ఇచ్చి 140 కోట్ల మందికి కూడా బెనిఫిట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఇలా కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఘోరంగా వైఫల్యం చెందినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఒక పోరాట పటంతో ముందుకు పోయే కార్యక్రమాలను కూడా చర్చించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు వాళ్ళు వైఫల్యం చెందిన నేపథ్యంలో మరి ఓట్ చోరీ అని, గద్దీ చోడు ఓట్ చోరీ అనే పేరుతో ఒక ప్రజల్ని గందరగోళం చేసే కార్యక్రమానికి ఒక కుట్రపూరితంగా ఒక దుష్ప్రచారానికి రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ దేశంలో జరుగుతుంది. అటు ఇండియా ఏలియన్స్ మొత్తం కూడా వెస్ట్ బెంగాల్లో అసలు ప్రజాస్వామ్యం అనేది ఎక్కడుందా కేరాఫ్ అనే పరిస్థితుల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో అదే రకంగా ప్రజా వ్యతిరేక పాలన. మరి బీజేపీకి వ్యతిరేక పక్షాలు ఎక్కడ రాజ్యం చేసినా అక్కడ అశాంతి, అరాచకం, అవినీతి రాజ్యం వెళ్తాం. కర్ణాటకలో అదే పరిస్థితి, కులాల మధ్య జగడా పెట్టారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు ఎం మనోహర్ రెడ్డి ప్రెస్ మీట్ ఇలా పెట్టి ఈ ప్రభుత్వం హింసించిన సంగతి అందరికీ గుర్తే ఉంటుంది. అయితే ప్రజా వ్యతిరేకత వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఈ ప్రభుత్వం పైన ఈ ప్రభుత్వం డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి, అంటే లేని లిక్కర్ స్కామ్ కానీ, లేదంటే వ్యక్తిత్వ హననం చేయడం కానీ, లేకపోతే సోషల్ మీడియా వాళ్ళపైన మరోసారి వాళ్ళని హింసించడం కానీ, ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ ప్రభుత్వం మరియు ఎల్లో మీడియా కలిసికట్టుగా ఈ రాష్ట్రంలో ప్రయత్నం చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది అందరికీ తెలుసు. మొన్న ఇటీవలనే మాచర్లలో సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారు. అది మర్చిపోకముందే ఈ మెడికల్ కళాశాలలపై ఇవి ప్రైవేటీకరిస్తున్నారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్చించుకుంటున్నారు. అనేక పార్టీలు దీనిపైన ఉద్యమం చేపట్టాలని ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన 17 మెడికల్ కళాశాలలను పీపీపీ పద్ధతుల్లో ఈ ప్రభుత్వం ప్రైవేటీకరించడాన్ని పేద మధ్యతరగతి వర్గాలు, అదేవిధంగా అన్ని రాజకీయ పక్షాలు, ఈ రాష్ట్రంలో విద్యార్థి యువజన సంఘాలు ముక్తఖండంతో ఖండిస్తున్న పరిస్థితుల్లో శాసనసభలో చర్చ జరిగిన సందర్భంగా కూడా తెలుగుదేశం వాళ్ళే చెప్పారు, సోషల్ మీడియాలో దీనికి వ్యతిరేకంగా పోస్టింగ్స్ పెడుతున్నారు, దీనికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని. అంటే దీంట్లో ప్రజల్లో ఈ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ పైన ఉన్న వ్యతిరేకతను గమనించి సోషల్ మీడియా మరింత వ్యతిరేకతను పెంచుతాదేమో, మమ్మల్ని మరింత ప్రశ్నిస్తాదేమో, మరింత ప్రజలను చైతన్యపరుస్తారేమో అనే ఉద్దేశంతో మరోసారి
చాలా ప్లాన్డ్గా అధికార పార్టీ పోలీసులను రంగంలోకి దించి అన్యాయంగా అక్రమంగా ఎప్పుడో పాతవి తప్పుడు కేసులు పెట్టడం, ఇటీవలనే ఇంతకుముందే హైకోర్టు సర్క్యులర్లు కూడా జారీ చేసింది. 7 సంవత్సరాల లోపల శిక్ష పడే కేసుల్లో అరెస్టు చేయకూడదని చెప్పిన తర్వాత పోలీసులకు ఎటు దిక్కు తోచక కొత్త రకం కేసులను పెట్టడానికి తెగించినారని చెప్పడానికి నిన్న జరిగిన ఒక అరెస్టు ఉదాహరణ. డిఎంకే పార్టీకి చెందిన లోక్సభ రాజ్యసభ సభ్యులు వారంలో కనీసం 4 రోజులు వారి వారి నియోజకవర్గాల్లోనే ఖచ్చితంగా బస చేయాలని ఆ పార్టీ అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో డిఎంకే ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నలం కాకుం స్టాలిన్ ఆరోగ్యాన్ని కాపాడే స్టాలిన్ వంటి ప్రత్యేక శిబిరాల్లో ఎంపీలు తప్పనిసరిగా పాల్గొనాలని సీఎం ఆదేశించారు. ఆ శిబిరాలకు వచ్చే ప్రజల నుంచి వినతులను స్వీకరించి వారి సమస్యలను పరిష్కరించడంలో చురుకైన పాత్ర పోషించాలన్నారు. ముఖ్యంగా ప్రతిష్టాత్మక కలైంజర్ మహిళా సాధికారత పథకం అమలు తీరును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని తెలిపారు. ఈ పథకం కింద అర్హులైన గృహిణీలకు ప్రతి నెలకు 1000 రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నాయో లేదో ఆ లబ్ధిదారులను స్వయంగా అడిగి తెలుసుకోవాలని ఎంపీలకు సూచించారు. అలాగే ఈ పథకం కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పరిశీలించి వారి అర్హతలను నిర్ధారించుకొని తదుపరి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో డిఎంకే కూటమి 39 స్థానాల్లో గెలుపొందడానికి మిత్రపక్షాలు ఎమ్మెల్యేలు ఎంతో కష్టపడ్డారని స్టాలిన్ గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో వచ్చే ఏడాది జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో డిఎంకే కూటమి అభ్యర్థుల విజయానికి ప్రజలందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి దురై మురుగన్, కోశాధికారి టిఆర్ బాలు, ఎంపీలు కనిమొలి, తిరుచి శివ తదితరులు ముఖ్య నేతలు పాల్గొన్నారు. వరంగల్ నగరంలోని ఉర్సు రంగసాయిపేట సుబ్రహ్మణ్యేశ్వర నాగేంద్ర స్వామి దేవాలయంలో పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 41వ డివిజన్ కార్పొరేటర్ పోశాల పద్మ ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పోశాల పద్మ మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధితో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి పాలక మండలి సభ్యులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు ప్రసాద్, రవి, పాలక మండలి సభ్యులు తోట నర్సిలింగం, జగన్నాథం, వనం వేణు, అనిల్ కుమార్, సంధ్య, కందుల లావణ్య తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. గట్టిగా చెప్తే వాళ్ళు జరుగుతుంది. అక్క ఒక నిమిషం పట్టుకొని ఉండు. రామం అనుకోండి, ఇలా అనుకోండి. శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయము ఉరుసు వరంగల్ జిల్లా యొక్క వంశపారంపర్యం కానీ ధర్మకర్తగా నియమించబడినందున ఈరోజు ధర్మకర్తగా పదవి స్వీకరించుచు దేవుని ఎదుట ప్రమాణం చేసి చెప్పునదేమనగా పై దేవాలయం యొక్క సంక్షేమం నిష్పక్షపాతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించగలవాడను. ధర్మకర్తగా తెలంగాణ హిందువుల దేవాలయ చట్టము 3087 కింద జారీ చేయు ప్రమాణం చేయుచున్నాను.
41 డివిజన్ నుండి 42 డివిజన్ నుండి ఇవాళ డైరెక్టర్లను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ఇది ఒక ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం నాగేంద్ర స్వామి దేవాలయం. అంటే ఈ దేవాలయానికి హైదరాబాద్ నుండి కానీ చాలా దూర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ పూజలు జరుపుకుంటారు. మరి ఇక్కడికి అందరికీ డైరెక్ట్ రావడం కూడా నిజంగా కూడా నాగేంద్ర స్వామి ఆశీస్సులు డైరెక్టర్లకు ఉన్నట్టుగానే భావించాలి. దాంతోపాటు దేవాదాయ శాఖ మంత్రి మన కొండ సురేఖ మేడం గారు కూడా ఈ టెంపుల్కు ఫండ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. త్వరలో కూడా ఇప్పుడు ఈ టెంపుల్ ఇంకా డెవలప్ చేయడానికి ఆమె రానున్న రోజుల్లో రాబోతున్నారు. మరి ఇక్కడ తోట రామచంద్రం కొడుకు నరసింహలింగం దీనికి చైర్మన్. వాళ్ళ హయాంలో ఇక్కడ ఈ టెంపుల్ స్టార్టింగ్ నుండి కూడా అభివృద్ధి జరగడం, ఈ టెంపుల్ను స్థాపించడం, ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లను కూడా వాళ్ళ ద్వారా ఇక్కడ జరగడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఇంకా కొద్ది రోజుల తర్వాత ఈ టెంపుల్ కూడా ఇక్కడ మార్చడం జరుగుద్ది. ఇక్కడ ఫ్లోరింగ్ చేయడం జరుగుతుంది మేడం ద్వారా, సురేఖ మేడం ద్వారా. మరి ఆమె చాలాసార్లు విజిట్ చేసి ఇక్కడ అభివృద్ధి చేయడానికి కూడా కంకణం కట్టుకొని అన్ని దేవాలయాలను కూడా చేయడం జరుగుతుంది. మరి ఈరోజు డైరెక్టర్ అందరూ కూడా సిద్ధశుద్ధితోటి పనిచేసి రేపు అభివృద్ధి జరిగే విషయంలో కూడా ధర్మకర్తలు కూడా ముందుండాలని కూడా కోరుకుంటున్నారు. మరి ధర్మకర్తలందరూ కూడా ఇప్పుడు ఏంటంటే ఒకటి సంధ్య, ఒకటి లావణ్య, ఇంకొక మెంబర్ హనీలు, మనం వేణు, వడ్లకొండ జగన్నాథం, ఈ 5 మెంబర్స్ ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. మరి 5గురికి మీ అందరు ఆశీస్సులు ఉండాలని కూడా, భగవంతుని ఆశీస్సులు ఉండాలని కూడా. నమస్తే, వెల్కమ్ టు నిజం న్యూస్. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు ఇంటి నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. బుధవారం జడ్చెర్ల మండలం మల్లెబోయినపల్లి మాచారం గ్రామాల్లో గల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ప్రగతిని పరిశీలించారు. మల్లెబోయినపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 70 ఇండ్లు మంజూరు అయినవి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నట్లు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇందిరమ్మ గృహ లబ్ధిదారులతో మాట్లాడారు. లబ్ధిదారులు యాదమ్మతో మాట్లాడుతూ ఎన్ని చదరపు అడుగులలో ఇంటి నిర్మాణం చేసుకున్నారు కలెక్టర్ అడిగారు. 446 చదరపు అడుగులలో నిర్మాణం చేసుకున్నట్లు లబ్ధిదారులు తెలిపారు. ఇల్లు కట్టడానికి దశల వారీగా డబ్బులు వచ్చాయా అని కలెక్టర్ అడిగారు. 2 సార్లు వచ్చినట్టు తెలిపారు. ఇల్లు మొత్తం పూర్తి కావడానికి ఎంత ఖర్చు అవుతుందని అడిగారు. 12 లక్షలు అవుతుందని ఆమె కలెక్టర్ కు తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు వచ్చిన లబ్ధిదారులు ప్రభుత్వం సూచించిన డిజైన్ ప్రకారం నిర్మించుకోవాలని తెలిపారు. ప్రభుత్వం ఇసుక ఉచితంగా సరఫరా చేస్తుందని తెలిపారు. తొందరగా ఇంటి నిర్మాణం ఇంటి నిర్మాణం దశల ఆధారంగా ప్రభుత్వ బిల్లులు చెల్లిస్తుంది అని తెలిపారు. యాదమ్మ ఇంటిని పరిశీలించి అక్కడి నుంచి లబ్ధిదారులు అంజమ్మ ఇంటి దగ్గరికి వెళ్లారు. ఇప్పటి వరకు మాకు బేస్మెంట్ కంప్లీట్ అయింది, డబ్బులు రాలేదు అని కలెక్టర్ కు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి గృహ నిర్మాణ శాఖ అధికారులు పరిశీలించారని తెలిపారు. అనంతరం నుండి అనివేలమ్మ ఇంటి దగ్గరకు చేరుకుని స్లాబ్ వరకు పూర్తయిన ఇంటి నిర్మాణంను కలెక్టర్ పరిశీలించారు. బిల్లులు వచ్చాయా అని అడిగారు. ఇప్పటి వరకు 2 బిల్లులు పడ్డాయి, 3వ బిల్లు రాలేదు అని ఆమె కలెక్టర్ కు తెలిపారు. ఇల్లు ఎవరు కడుతున్నారు, ఏ మేస్త్రి కడుతున్నారు అని కలెక్టర్ అడిగారు. నా ఇల్లు నేనే కట్టుకుంటున్నానని లబ్ధిదారులు చెప్పారు. అనంతరం మాచారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామానికి మొత్తం ఎన్ని ఇండ్లు మంజూరు చేశారు, ఇప్పటి వరకు ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభం చేశారు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రారంభం కాని ఇండ్లను త్వరగా ప్రారంభించేలా చూడాలని ఆదేశించారు. లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయని అడిగి తెలుసుకున్నారు. అది మొత్తం అంతా సేమ్ కడుతున్నారు. ఇది మేస్త్రి ఎవరు? అంటే ఇంట్లో కాస్ట్ కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది. అడిషనల్ కాస్ట్ పిల్లలు చూసినప్పుడు కొంచెం డిఫరెంట్ వచ్చింది, ఫీట్ ఎక్కువ వచ్చింది. టోటల్ విషయాలకు దాదాపు 20 ఫీట్స్ ఎక్కువ ఉంటుంది. డబ్బులు వస్తాయి ఇప్పుడు లేదు, నాకు తెలియదు, నాకు ఇప్పటికే 4 లక్షలు అయింది. మరి గవర్నమెంట్ నుంచి ఎన్ని లక్షలు వస్తుంది? ఇప్పటికి 4 లక్షలు ఇస్తారు. ఇల్లు అంతా మేసలకే 1,20,000 మేడం. చెట్టు వేయించారు, నుంచి చెట్టు వేయించిన 1,20,000 మాకు తెలియక
లేకపోతే తెలుసుకోవాలి కదా ఎంత ఖర్చు వస్తుంది, ఎంతమంది పిల్లలు, ఒక కొడుకు ఒక బిడ్డ ఏం చేస్తున్నారు, చదువుకుంటారు ఎక్కడ, ఏమో దిగినపల్లి, బాబేమో గణపురం. ఒకసారి ఇక్కడ ఇల్లు ఉన్నది, ఫ్లాట్ కొనుక్కున్నాను. కొనుక్కున్నారా బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్ లో బ్రష్ లీడర్స్ ప్రెస్ మీట్. శ్రీ పొంగులేటి సుధాకర్ రెడ్డి బీజేపీ తమిళనాడు అండ్ కర్ణాటక రాష్ట్ర కో ఇన్ఛార్జ్ మీడియాతో ప్రసంగించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు శ్రీ ఎం మనోహర్ రెడ్డి ప్రెస్ మీట్. డిఎంకే ఎంపీలకు స్టాలిన్ కీలక ఆదేశాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.